శ్రీ శివాయ గురవే నమః. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చాడు. ఆయన ఆ రోజుల్లో పేరు పొందిన గొప్ప జ్యోతిష్కులలో ఒకరు. స్వామివారి దర్శనం అయిన తర్వాత ప్రసాదం స్వీకరించి బయటకు వచ్చి నిలుచున్నాడు. ఆయన పేరు ప్రఖ్యాతుల గురించి విన్న స్వామివారి శిష్యులు ఆయన చుట్టూ చేరి తమ తమ సమస్యలు చెప్పుకోవడం ప్రారంభించారు. జ్యోతిష్కుడు వారికి ఎలాంటి పరిష్కారం చెప్పకుండా ఇలా సెలవిచ్చాడు: మీ సమస్యలకు నేను ఇక్కడ సమాధానం చెప్పలేను. మీరు నేను నివసించే చోటికి వస్తే వాటికి పరిష్కారం చెప్పగలను అని సెలవిచ్చాడు. శిష్యులందరూ, అయ్యా, మీరు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మీ ప్రాంతానికి మేము రావడం అంటే కష్టసాధ్యం కదా అని అన్నారు. అది విన్న ఆ జ్యోతిష్కుడు, పరమాచార్య స్వామి వారి శక్తి ఇక్కడి నుండి సుమారు 300 కిలోమీటర్ల పైగా వ్యాపించి ఉన్నట్లు నాకు తోస్తున్నది. ఆ ప్రదేశం దాటితే తప్ప గ్రహస్థితిని నేను గణించలేను. ఈ ప్రాంతమంతా వారి తేజస్సుతో నిండి ఉన్నందున గ్రహ సంచారం కూడా కాదు కదా, ఏ సామాన్య దేవతా శక్తులు కూడా పనిచేయవు అని అన్నాడు. ప్రసాదమిస్తూ స్వామివారు చూసిన ఒక చూపుతో జ్యోతిష్కుడు స్వామివారి శక్తి క్షేత్రాన్ని అర్థం చేసుకోగలిగాడు. కానీ రోజు స్వామివారి వెంట ఉండే శిష్యులు మాత్రం వారి ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయారు. సర్వం శ్రీ గురుదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.